పెద్ద టాస్క్ అన్నమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ వాటర్ మిలన్ అమ్మ మా చెల్లి ఫస్ట్ కోసేది. హాయ్, వెల్కమ్ టు రేషునగి అఫీషియల్. మీ ముందుకైతే మేము ఇలా వచ్చేసాము. అంటే ఇప్పుడే ఇంత తొందరగా ఫేస్ అయితే రివీల్ చేయాలనుకోవట్లేదు, అందుకే ఈ హిజాబ్తో అయితే వచ్చాము. మేము కొత్త కొత్త ఛాలెంజెస్తో అయితే మంచి మంచి కంటెంట్ అయితే ముందుకు వస్తున్నాం. ఇప్పుడైతే మేము ఒక ఛాలెంజ్తోనే వచ్చాం. అంటే ఏదైనా కంటెంట్ ఇంకా ఫుడ్ వీడియో ఉంటుంది, మళ్ళీ న్యూ కంటెంట్స్తో మేమైతే ఛానల్ని మూవ్ చేద్దాం అనుకుంటున్నాం. మీ సపోర్ట్ అయితే మాకు తప్పనిసరిగా ఇవ్వండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మేము ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాము. ఆ ఫుడ్ ఛాలెంజ్ ఏంటంటే ఈ హాట్ సమ్మర్లో కూల్గా వాటర్ మిలన్ ఛాలెంజ్. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అంటే వాటర్ మిలన్ పెట్టాము, మేము నోస్ పీస్ కట్టుకున్నాము, ఎలా తింటాము? ఇది ఒక ఆలోచన అయితే వచ్చి ఉంటుంది కదా, ఇదే ట్విస్ట్ అన్నమాట. మేమైతే ఈ నోస్ పీస్ ఉంచుకొని తినడానికి అయితే ట్రై చేస్తాము. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఫస్ట్ ఎవరైతే తింటారో వాళ్ళు విన్నర్ అన్నమాట. ఈ ఛాలెంజ్ ఎలా స్టార్ట్ అయ్యిందంటే, ఇప్పుడు మీ ఇద్దరం చేసే టాస్క్లో ఎవరైతే విన్నామనుకో, నెక్స్ట్ మళ్ళీ మేము ఛాలెంజ్ తీసుకున్నప్పుడు తినక నచ్చని ఫుడ్ నాకు ఆల్మోస్ట్ తెలుసు కాబట్టి తినక నచ్చని ఫుడ్డే పెడతాను. ఒకవేళ నేను ఊడిపోయి తను గెలిస్తే నాకు నచ్చని ఫుడ్డే తను పెడుతుంది ఛాలెంజ్. అంటే ఇష్టం లేకుండా గెలవాలి అని తినాలి అంటే నెక్స్ట్ గెలవాలి. అంటే నచ్చని ఫుడ్ పెట్టామంటే ఎంతైనా తినేసి నెక్స్ట్ గెలవడం కోసమైనా తింటాం కదా. అదైతే ఇప్పుడు మేము ఈ కంటెంట్ అనుకున్నాం. ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది అయితే చూడాలి ఇంకా. సో మేమైతే ఈ ఛాలెంజ్ని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే ఈ వాటర్ మిలన్ తినడం అయితే స్టార్ట్ చేద్దాం. అంటే మేమే కోసుకొని మేమే తినాలన్నమాట. ముందు కట్టింగ్ అని ఈ చీటర్ చూడండి ముందే కోసేస్తుంది. అంటే పీసెస్ ముందే కోసేసి తినేద్దామని ప్లాన్. అంత లేదు, ఎంతైనా చూద్దాం ఎవరు విన్ అవుతారు. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. ఇది కొయ్యడం పెద్ద టాస్క్ అన్నమాట. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ వాటర్ మిలన్ అమ్మ మా చెల్లి ఫస్ట్ కోసేది. ఈ వాటర్ మిలన్ అయితే ఒకటి వచ్చి 500 గ్రామ్స్ ఉంది. ఇద్దరం ఒకటే కాటా వేసుకొని ఒకటే తీసుకున్నాం, ఎక్కువ తక్కువ ఉండకూడదు అని అయితే. ఈ చీట కోసేసింది, ఫాస్ట్ తినేస్తుంది కూడా. మరి ఇది ఎలా తింటామో కానీ ఇలా అయితే చాలా కష్టం తిన్నా. అమ్మ చెడు చేసేటప్పుడే హాఫ్ అయిపోయింది. అనుకున్నక్కడ మా చెల్లి ఫాస్ట్ తింటుంది. నవ్విస్తుంది ఫుల్గా తినకుండా ఉండడానికి. ఫ్రెండ్స్, ఎంతైనా ఫస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు పానీపూరి చిన్న తినడం తప్పించి మాకు ఇంత ఫాస్ట్ తిన్నాం. మీకు ఇలాంటి మంచి మంచి ఫన్నీ వీడియోస్ కావాలంటే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. समझ क्या खाना कर देख जा ఇదైతే చీటింగ్ అండి, ఇదైతే ఉండకూడదు. మొత్తం వైట్ కనిపించాలి. నేను వైట్ తింటున్నా. ఇదంతా తింటే మన స్టమక్ ఉంటుందా పోతుందా మరి. వాటర్ మిలన్ ఎండాకాలం ఎంతైనా మంచిది అని హెవీగా కూడా తినలేము కదా. మా చెల్లి బాహుబలి తాళి తిన్నట్టు ఫీల్ అయ్యి మొత్తం చూడండి చేస్తాడు గుజ్జు చేస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే మాట్లాడుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈ పిల్ల మాట్లాడట్లేదు. నగిన ఫిష్ మాట్లాడితే మనం ఎక్కడ ఓడిపోతామని ముందు తింటున్నా. ఫ్రెండ్స్, అప్పుడే అయిపోయింది. తింటుందో పడేస్తుందో వీడియో లాస్ట్ చూపిస్తా. మొత్తం చుట్టూరు అన్నీ నోటికి ఇట్లా పడేసారాక మా చెల్లి. తింటున్నా కానీ ఓపెన్ చేసి అయితే చూపించలేము కదా తింటున్నా
పక్క నుంచి చూడొచ్చు, మరి చూసుకుంటూ తిను. ఫ్రెండ్స్ అప్పుడే సగం పుచ్చుకే తినేసింది మరి మా చెల్లి అయితే. ఇది పెట్టుకొని చాలా కష్టంగా అయితే ఉంది ఛాలెంజ్ చేయాలంటే, కానీ ఫేస్ రివీల్ చేయకూడదు కొంచెం ఫ్యామిలీ వల్ల. ఫ్రెండ్స్ ఇదేదో దొంగతనం చేసిన మరి సగం తింటే నా అమ్మ బుద్ధిగా అట్లా మరి ఎక్కడ పడేసింది. ఫ్రెండ్స్ దొంగ ఫ్రెండ్స్ తిండి సగం సగం పడేసి పర్లేదు, జస్ట్ చూసుకోవాలి. నేను కూడా ఎప్పుడు పడిందో చీట్ చేయట్లేదు. చీట్ చేస్తే ఫ్రెండ్స్ మొత్తం తినకుండా కింద పడి నేనైతే వైట్ తింటున్నా ఫ్రెండ్స్. లేదు లేదు, నేనైతే పడేయలేదు, అది పడిపోయినట్టుంది. ఫ్రెండ్స్ మొత్తం వైట్ తింటేనే ఈ ఛాలెంజ్ కంప్లీటెడ్. ఇంక మాట్లాడిపోయినా పాజిటివ్ లాస్ట్ మాట్లాడు. వచ్చింది వచ్చింది అమ్మ. ఫ్రెండ్స్ హాఫ్ కంప్లీటెడ్. నమ్మలేకపోతుంది ఫ్రెండ్స్ అంత తిన్నది. అది ఇది తినాలి, ఇంకా సగం సగం ఉంది పెండింగ్. మా చెల్లి ఒక చెయ్యి కత్తిలా వాడుతుంది మరి. ఆ చేతితో గుజ్జు గుజ్జు చేసి నేను తినేది మీకు కనబడట్లే కానీ ఇంకెంత కుక్కుంటున్నాం అసలు. ఎంత వాటర్ క్వాంటిటీ ఉంటుంది కానీ ఎండాకాలం తింటే చాలా అంటే చాలా మంచిది, బాడీ హైడ్రేట్ అయింది. చెప్పు. ఎక్కువ మంచిది అనగానే ఎక్కువ కూడా తినలేము కదా, పట్టట్లేదు, కానీ తప్పకుండా ఎక్కించాల్సి వస్తుంది. నేను మా చెల్లె కలిసింది ఫ్రెండ్స్. మా అక్క ఇంక ఇది కూడా తినలేదు ఫ్రెండ్స్. నేను చూడండి 4th పీస్ కూడా ఇది ఒక డాడీ తింటారు, తాగొచ్చు తింటుంది. అది కూడా తింటాం ఫ్రెండ్స్ లాస్ట్కి. ఫస్ట్ అయితే సాటిస్ఫాక్షన్ ఇదంతా తినేసి లాస్ట్కి మెల్లగా కట్ చేస్తూ తింటాం. మళ్ళీ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు చెప్పండి, కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారా. మ్యాక్సిమం మీకు చూస్తుంటే అర్థమైపోతుంది ఎవరు గెలుస్తారో. నాకు ఆయన ఎందుకో పెద్ద ఉంది ఫ్రెండ్స్. లేదు లేదు సేమ్ ఉంది. మా అక్క తినలేకపోతుంది. నోట్స్ పీస్ చూడండి ఎంత మంచిగా తింటున్నాం. నేనైతే చూడండి నా నోట్స్ పీస్ కూడా చచ్చిపోయింది. స్టాప్ రెడీ. లోపలికి గింజలు కూడా వెళ్ళిపోతుంది. వాటర్ మిలన్ సీడ్స్ మంచిదంటే ఏమో అనుకున్నా, ఇలా గింజలు కూడా గింజలు కూడా వీడని కావట్లే మాకు. నాకు ఆశ్చర్యంగా ఉంది ఫ్రెండ్స్ మా చెల్లి తిన్నది అంటే. నేనేది సగం కూడా కానీ నేనే గెలుస్తారా, విన్నర్ నేనే. ఇంకా ఈ 3 చాలా ఉంది. నేనైతే వైట్ వైట్ తింటున్నా. మా వీడియో కామెడీగా ఉంటుందా? అలా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏం సబ్స్క్రైబ్? నగిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అన్నమాట. నాకు తెలిసినంత మట్టుకు ఇలా కట్టుకొని ఛాలెంజ్ అయితే ఎవరు చేసి ఉండరు, చాలా రేర్. మేమే ఫస్ట్ టైం ఉంటాం. ఇంక ఇలా మీ ముందుకు చాలా వీడియోస్తో వస్తాం. ఫస్ట్ అయితే ఈ హాట్ సమ్మర్ కోసం కూల్గా తిందామని అయితే ఈ వాటర్ మిలన్స్ అయితే స్టార్ట్ చేసేసాం. ఇక సమ్మర్లో స్టార్ట్ చేసాం కదా అనేసి ఈ ఫ్రూట్ అయితే స్టార్ట్ చేసాము. నెక్స్ట్ ఇంకా వేరే వేరే కూడా ఛాలెంజ్ చేస్తాము. అని కొంచెం కష్టంగానే ఉంది నోస్ పీస్తూ తినాలంటే,
నేను తప్పదు కదా తినాల్సి వస్తుంది. ఇదే అనప్పు. అబ్బా ఫ్రెండ్స్ ఈ దొంగ ఏదో చేసింది ఫ్రెండ్స్. ఏమీ చేయలేదు, మీ కళ్ళ ముందు తింటున్నారు కదా. తింటే ముక్కలు కోసి ముక్క గిన్నె గిన్నె ఇది ఏమంటారు ఈ డప్పు డప్పు అయిపోతుంది. మరి ఎట్లా అయిపోతుందో నాకు అర్థం అవుతుంది. ఎంత కోసిన ముక్క అక్కడే ఉంటుంది. ఇందులో ఏం తింటాడు బాబు, తిందాల్సింది మొత్తం తింట్లో ఉంది ఫ్రెండ్స్. నీ చూడండి కొంచెం నాలాగానే తినాలి. ఫ్రెండ్స్ నన్ను మోసం చేసిన పెద్ద కాయ ఇచ్చింది. లేదు సేమ్. మరి అది ఏదో కాయలు అట్టున్నా 500 గ్రామ్స్ ఎట్లా వచ్చాయి ఫ్రెండ్స్, నాకు అర్థం అవ్వట్లేదు. తింటుంది. నా లైఫ్లో ఇలా మెలాన్ మెలాన్ ఎప్పుడు తెలియదు నేనైతే. ఎవరైనా తినగలుగుతారా? ఫుడ్ ఛాలెంజ్ అని అయితే తిన్నాం. తిన్న తర్వాత దీని వెనక నడుస్తుంది కదా, అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. అది కూడా వీడియో తీసి పెద్ద మా చెల్లి ఎఫెక్ట్ ఎట్లుంటుందో. వాటర్ మెలన్ గింజలు బయట కొనుక్కొచ్చి అందరు వాటర్ మెలన్ సీడ్స్ కూడా తింటారు ఇప్పుడు డైట్లో. మాకైతే డైట్తో పాటు ఆ సీడ్స్ కూడా వెళ్ళిపోతున్నాయి మంచిగా. మా చెల్లికి ఏ వస్తున్నాయి ఏమంటారు, దేవుడు ఏమంటారే దేవుడింత. తప్పుగా అనుకోకండి మా తెలుగుని, వచ్చు మాకు తెలుగు. ఓ మై గాడ్, నాకైతే ఎక్కట్లేదు. డన్. నాకైతే నాకు అది చాలా పెద్దది ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక సగం సగం పడేసింది. ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ పడేసింది. ఇది సగం ఉంది దీంట్లో సగం. అసలు ఇది గెలిచినట్టుగా నాదే గెలుపు. అంత సీన్ లేదు. తినాల్సింది అయితే. మీరు చూస్తున్నారుగా, ఎవరు విన్నారో మీరే చెప్పండి చూద్దాం. మొత్తం చీటర్ ఫ్రెండ్స్, నేను తిన్నా కానీ తినలేదు అంటుంది. సగం వేసింది ఆకాయ కూడా నాకు అనుకుని వేసేసింది. ఇది ఆవకాయ ఇతర దగ్గర పెట్టింది. ఇది మరీ చీట్ చేస్తుంది ఫ్రెండ్స్, తిరిగి తింటమే రావకుండా. ఇవి కూడా అయితే ఫోర్ ఉన్నాయి. ఇది ఆమెది, ఇది ఆమె అయితే నా దగ్గర పెట్టి మరి అంత సీన్ లేదు. మీరు చూస్తూనే ఉన్నారు, నేను మొత్తం కంప్లీట్ చేసింది. ఇంకా సర్లే ఇలా ఉంది అంటుంది అనేసి దీన్ని కూడా కట్ చేసి తినడానికి ట్రై చేస్తుంటే మధ్యలో చూడండి ఇలా తీసుకొచ్చి నీరే అంటుంది. ఇది మాత్రం బాగా చీట్ చేసింది ఫ్రెండ్స్, చూడండి మీరే. డన్ డన్ డన్. ఎవరు విన్నారో చెప్పండి. అంత విన్నర్. ఇంకెక్కువ తింటే తిన్నది కాస్త బయటకు వచ్చేటట్టే ఉంది. సో స్టాప్ చేశా. సరే, ఒక్కసారికి గెలుపు మా చెల్లి వైపు ఉంది కాబట్టి మా చెల్లికి ఇచ్చేస్తున్నా. సో నేను విన్ అయ్యా కాబట్టి నెక్స్ట్ ఛాలెంజ్ లో నాకు ఇష్టమైనది అయితే తీసుకొని ఫుడ్ ఛాలెంజ్ చేస్తా. మా అక్కకి అస్సలు నచ్చని ఉంటుంది చూడండి, అదైతే పెట్టి పక్కా ఫుడ్ ఛాలెంజ్ చేపిస్తా. తను ఎలా తింటుందో కూడా మీరు చూద్దరు. కానీ అప్పుడు నేనైతే ఆల్మోస్ట్ అలా చెప్పాలి, అన్నీ తింటాము అని. అన్నీ అయితే తినము. చూద్దాం మా చెల్లి అయితే నెక్స్ట్ ఏ ఛాలెంజ్ పెట్టిద్దామని. నాకు అంత తెలియదు. కొంచెం అక్క మీద ప్రేమ ఉంటే కనుక మంచి ఫుడ్ ఛాలెంజే పెట్టిద్ది అనుకుంటున్నా. లేకపోతే గెలవద్దు అనేసి తినకు నచ్చందే పెడతా పక్క. సరే, నెక్స్ట్ ఏం ఛాలెంజ్ పెడతాము అనేది కూడా చూస్తూ ఉండండి. ఇంకో నాదైతే ఇంత వాటర్ మిలన్ మిగిలింది ఫ్రెండ్స్. మా చెల్లి అయితే పర్లే, ఆల్మోస్ట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తింటుందని. చాలా విన్ అవ్వాలి కదా, విన్ అవ్వాలి అంటే ఎక్స్పెక్ట్ చేయాలి. నేనైతే
మాక్సిమం తినడానికి అయితే ట్రై చేశాను. తిన్నా కూడా మా అక్కతో పోల్చుకుంటే నేనే ఎక్కువ ఏం తిన్నా. తినలే ఫ్రెండ్స్, ఇగోండి గట్టే ఉంది అంత అంత సీన్ లేదు. మరి బెటర్, నాకంటే బెటర్ కొంచెం తిన్నది. చూసారా, ఒప్పుకుంది. ఒప్పుకున్నా, మా చెల్లి గెలిచింది. చూద్దాం నెక్స్ట్ ఛాలెంజ్ ఏం చేస్తామో. మా వీడియోస్ నచ్చినట్టయితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఛాలెంజ్ ఎలా ఉందో. ఇంకేమన్నా కొత్తగా ఏమన్నా ట్రై చేయాలి అంటే అది కూడా కమెంట్ చేయండి. మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా ప్రతి కొత్త వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాము. మంచి మంచి ఛాలెంజ్, మంచి మంచి ఎంటర్టైన్మెంట్తోనే మేము ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.